సో, మీలో చాలామందికి ఒక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయాలనైతే ఉండే ఉంటుంది గదా! సేమ్ అలాగే నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయాలనైతే ఎప్పటినుండో ఉండేది. కానీ ఏదో ఒక రీజన్ వల్ల ఇన్ని రోజులు నేను ఆ యూట్యూబ్ ఛానెల్ అనేది క్రియేట్ చేయలేకపోయా. ఇట్ మే బీ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే మనం చేసిన వీడియోస్ చూసిన వాళ్ళు ఏమనుకుంటారో అని ఒక చిన్న ఫియర్ వల్ల కావచ్చు. సో, ఇలా చాలా రీజన్స్ వల్ల నేను ఇన్ని రోజులు ఒక యూట్యూబ్ ఛానెల్ అనేది క్రియేట్ చేయలేకపోయా. కానీ ఇప్పుడు ఎవరేమనుకున్నా పర్లేదు. నా వీడియో అనేది ఎలా వచ్చినా పర్లేదు. నేను ఎలా మాట్లాడుతున్నా పర్లేదు అని డిసైడ్ అయ్యాను కాబట్టి నేనిప్పుడు ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నా. నేనైతే ఒక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసి నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. కానీ ఇలా కెమెరా ముందు మాట్లాడడం అనేది నాకు కూడా ఫస్ట్ టైమే. నేను ఈ వీడియో రికార్డ్ చేయడానికంటే ముందు యూట్యూబ్‌లో ఒక వీడియో అప్‌లోడ్ చేయడం ఏముంది చాలా ఈజీయే కదా! అనేసి అనుకున్నా. కానీ వన్స్ నేను ఈ వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాక తెలిసింది ఈవెన్ ఒక చిన్న వీడియో అయినా సరే దాని వెనక ఎంత కష్టం ఉంటుంది అనేసి. మనం ఒక చిన్న వీడియో రికార్డ్ చేయాలన్నా సరే మనకి చిన్న చిన్న విషయాలైనా తెలిసుండాలి. లైక్ మనం ఎలా కూర్చోవాలి? ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? కెమెరా అనేది ఏ యాంగిల్‌లో పెట్టాలి? లైటింగ్ ఏ యాంగిల్‌లో పెట్టాలి? మైక్ అనేది సరిగ్గా పనిచేస్తుందా లేదా? సో, ఇలా చిన్న చిన్న విషయాలైనా సరే మనకు కనీసం బేసిక్స్ అన్నా తెలిసుండాలి. నాకైతే ఇంతకుముందు ఏం తెలిసుండేటివి కాదు. నేను ఈ వీడియో రికార్డ్ చేయాలనేసే ఒక్కొక్కటి తెలుసుకుంటూ వచ్చాను ఇప్పుడే. ఇప్పుడు నేను ఈ వీడియోని పర్ఫెక్ట్‌గా రికార్డ్ చేయట్లేదని నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో. నేను కూడా ఇప్పుడిప్పుడే మీతో పాటు నేర్చుకుంటున్నా. సో, నేను అనుకున్నట్టే ఇందులో తప్పులుంటాయని నాకు తెలుసు. ఈ వీడియో రికార్డ్ చేయడానికంటే ముందు నేను ఒక 10-15 నిమిషాలన్నా కనీసం ప్రాక్టీస్ చేశానంట. బట్ స్టిల్ రికార్డ్ చేసే టైంకి నేను ఇంకా ఎన్నో రీటేక్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకిది తెలియని విషయం కాబట్టి మనం ఇదే ఫస్ట్ టైమ్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి నేర్చుకునే విషయాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి నా ఒపీనియన్. యాస్ ఆఫ్ నౌ ఈ వీడియో అయితే నేను రికార్డ్ చేస్తున్నా. కానీ ఈ ఛానెల్‌లో ఎలాంటి వీడియోస్ వస్తాయి? వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ వస్తదనేదైతే ప్రెజెంట్ నాకు ఏమాత్రం ఆలోచన లేదు. నాకేమాత్రం తెలియదు యాక్చువల్‌గా. ఎందుకంటే ఐ డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ ఐ షుడ్ మేక్ యాస్ ఆఫ్ రైట్ నౌ. సో, ఐ థింక్ ఇఫ్ ఆహ్, సో, ఐ థింక్ ఇఫ్ యూ డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ యూ షుడ్ మేక్, దెన్ ఇట్ ఈస్ బెటర్ టు డాక్యుమెంట్ యువర్ లైఫ్ అండ్ దెన్ అప్‌లోడ్ ఇట్ టు ద యూట్యూబ్ రైట్? ఫ్యూచర్‌లో ఈ ఛానెల్‌కి ఎన్ని వ్యూస్ వస్తాయో తెలీదు. ఎంతమంది సబ్‌స్క్రైబర్స్ వస్తారో తెలీదు. ఎంతవరకు గ్రో అవుతుందో, అవ్వదో గూడా తెలవదు. కాకపోతే కన్సిస్టెంట్‌గా వీడియోస్ వేయాలని అయితే అనుకుంటున్నా. చూద్దాం. నేను అనుకున్న దానికి కన్సిస్టెంట్‌గా చేస్తానా లేదా అనేది మెల్లమెల్లగా చూద్దాం ఎందుకంటే ఇది కూడా ఇదంతా నాకు కూడా ఫస్ట్ టైమ్ ఇదంతా ఎక్స్‌పీరియన్స్. ఐ డోంట్ నో హౌ ఫ్రీక్వెంట్‌లీ ఐ కెన్ మేక్ ఎ వీడియో, హౌ పర్ఫెక్ట్‌లీ ఐ కెన్ స్పీక్ టు ద కెమెరా. సో, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి నేను మెల్లగా నేర్చుకుంటూ నేను వీడియో అనేది రికార్డ్ చేయాల్సొస్తది. సో, దానివల్ల మేబీ డిలే కాకపోయినా ఐ మీన్ పర్ఫెక్షన్ అనేది ఉండకపోవచ్చు అనేది నా ఫీలింగ్. ఈవెన్ దో పర్ఫెక్షన్ అనేది లేకపోయినా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ ముందుకెళ్తాననేసి అనుకుంటున్నా. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో. ఇంతకీ నా పేరేంటనేది అసలేం చెప్పలేదు. హాయ్, దిస్ ఈస్ ధీరజ్ అండ్ దిస్ ఈస్ మై ఛానల్ అండ్ ఐయామ్ రికార్డింగ్ మై ఫస్ట్ వీడియో ఎవర్ and welcome to my channel. Don't forget to subscribe the channel.